డిఫరెన్స్ ఉంది. సో భగవద్గీత ఏంటి అంటే మనకి ఒక ఫిలాసఫికల్గా సిద్ధాంతాలన్నీ కూడాను మనకి భగవంతుడు అర్జును ద్వారా చెప్తాడనమాట. చెప్పి లాస్ట్లో మనకి మీ ఇష్టం ఏం కావాలంటే అది చేసుకోండి అని మనకి ఒక ఇండిపెండెన్స్ ఇచ్చాడనమాట. అయితే ఆ ఏదైతే భాగవతం ఉందో ఆ భాగవతం ఏంటి అంటే మనకి ఏదైతే థియరీ అంతా కూడా చెప్పి ఉన్నారు ఫిలాసఫికల్గా మొత్తం అంతాను దాని యొక్క ప్రాక్టికాలిటీ వస్తుందన్నమాట ఇక్కడ. అంటే భగవంతుడి గురించి భక్తుల గురించి కూడా ఎక్కువగా దీంట్లో ఉంటుందన్నమాట. సో అందుకని ఏం చెప్తారు అంటే మనకి ఈ భాగవతం అనేది ఏంటి అంటే మనం చాలా ఈజీగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది అని చెప్తారనమాట. అంటే మనం ఒక లేజీగా ఉన్నాము అనుకోండి, ఏం చెయ్యాలా అంటే మనం జస్ట్ ఒక శ్రీమద్ భాగవతాన్ని పట్టుకొని వెళ్తే చాలన్నమాట. సో దాని ద్వారా ఎస్సాం వై శ్రూయమానం మనం చాలా ఈజీగా మనం భాగవతాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకని మనకి ఈ భాగవతం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి లిటరేచర్లో. అందుకని భగవంతుడు కూడా మనకి ఇందులో భగవంతుడు ప్లస్ భక్తులు అందరి గురించి వస్తుంది. భగవంతుడికి కూడా ఇది చాలా చాలా ఏమంటారు వెరీ క్లోజ్ అన్నమాట. చాలా ఇష్టం భగవంతుడికి కూడా ఈ శ్రీమద్ భాగవతం అనేది. సో ఇది వచ్చేసి మనకి అమల పురాణము అని కూడా మనకి చెప్తారనమాట. ఇంకా ఏంటి అంటే మనకి ఈ లాస్ట్లో ఏదైతే ఈ శ్రీమద్ భాగవతం అనేది అమల పురాణం అనే కాకుండా ఇంకోటి ఏం చెప్తారు అంటే వ్యాసదేవులు వారు ఎన్నో రాసిన తర్వాత ఆయనకి ఎంతో డిస్సాటిస్ఫాక్షన్ అంటే మనకి ఆ సంతృప్తి అనేది కలగక ఆ తర్వాత సంతృప్తి కోసం ఏం చేయాలని ఆలోచించి లాస్ట్గా రాసింది ఇదనమాట మనకి భాగవతం. సో అందుకని ఒక మనిషికి తృప్తి కలిగించేది అని ఉంది అంటే అది మనకి శ్రీమద్ భాగవతం అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని వ్యాసదేవులు వారు లాస్ట్లో రాసింది శ్రీమద్ భాగవతం అనమాట. సో ఇందులో ఏంటి అంటే మనకి భగవంతుని గురించి మళ్ళీ ఎంతో ఈ కృష్ణ ఏ విధంగా ఆ, భక్తులందరికీ ఏ విధంగా సర్వ్ చేశా అంటే ఆయన కూడా ఎన్నో రకాలుగా ప్రహ్లాద మహారాజుని కాపాడము ఈ విధంగా ఉన్నాయి కదా. ధ్రువ మహారాజుకి ప్రత్యక్షం అవ్వడము, ఆయనకి వరాలు ఇవ్వడము ఈ విధంగా అనమాట. అంతేకాకుండా మనలాంటి భక్తులకి ఒక దారి అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ మనకి చైతన్య మహాప్రభు కానీ వీళ్ళందరూ కూడాను శ్రీమద్ భాగవతాన్ని ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఈ మనకి శ్రీమద్ భాగవతంలో ఏంటి అంటే మనకి దొరికే రుచి ఏంటి అంటే భక్తి రుచి అనేది మనకి దొరుకుతుందనమాట. సో ఇది ఎలా వినాలి అంటే మనం పరంపర నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే దీన్ని మనము వినాలి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఇది మనకి గ్లోరీస్ ఆఫ్ అంటే భాగవతాన్ని మనం దాని యొక్క భాగవతం యొక్క గుణగణం చెప్పడంలో ఈ విధంగా చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే మనకి మనకి ఏంటంటే ఇది పద్మపురాణంలో వస్తుంది. ఇది ఈ 12 క్యాంటోస్ కూడాను భగవంతుడి యొక్క పాటలతో కలిపి చెప్తారన్నమాట. సో అది ఏంటి అంటే మనకి 1, 2 వచ్చేసి భగవంతుడి యొక్క పాదాలతో అన్నమాట. 3, 4 క్యాంటోస్ వచ్చేసి గ్రంథాలు వచ్చేసి భగవంతుడి యొక్క తొడలతోటి అనమాట. 5వది వచ్చేసి భగవంతుడి యొక్క బొడ్డు. 6వది వచ్చేసి భగవంతుడి యొక్క చెస్ట్ అనమాట. 7, 8 వచ్చేసి భగవంతుడి యొక్క భుజాలు అనమాట. 9 వచ్చేసి థ్రోట్ అనమాట, గొంతు అనమాట. 10వది వచ్చేసి ఫేస్, లోటస్ ఫేస్ అనమాట. 11 వచ్చేసి ఈ మనకి నుదురు. 12 వచ్చి తల అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆ శ్లోకం కూడా వస్తుంది మీకు పద్మపురాణంలో. పాదం యదియో ప్రథమం ద్వితాం తృతీయ తూర్యం కథితం యదూరు అలా అనేసి వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళట్లేదు మీకు. ఓకే. సో ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఈ ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే 1, 2 క్యాంటోలు మనం ఏమనుకున్నాము భగవంతుడి యొక్క పాదాలు అనుకున్నాం. సో దాంట్లో ఏంటి అంటే మనకి ఈ భాగవతం యొక్క ఇంట్రడక్షన్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఏంటి అనేది, తర్వాత సర్గ విసర్గ ఈ పోషణ గురించి కొంచెం కొంచెం ఉంటుందన్నమాట. తర్వాత 3, 4లో ఏంటి అంటే మనకి సర్గ విసర్గ ఉంటుంది. ఇంకా ఏంటంటే క్రియేషన్ అంటే మనకి ఎలా అయితే ఆ బ్రహ్మ క్రియేషన్ చేస్తూ ఉంటాడు కదా అవన్నీ కూడా వస్తాయి. మనూసు
మళ్ళీ వరాహ అవతారం గురించి. సో ఈ విధంగా మనం నిన్నంతా చెప్పుకున్నాం కదా. థర్డ్ క్యాంటోలో, ఫోర్త్ క్యాంటోలో ధ్రువ మహారాజ్ది, ప్రచేతాస్తి ఇవన్నీ వస్తాయి. సో ఈ విధంగా సర్గా ఉంటుంది, విసర్గా ఉంటుంది, పోషణ అనేది కూడా కొంత ఉంటుంది అన్నమాట దాంట్లో. సో ఐదోది ఏంటంటే మనకి బొడ్డు అని చెప్పుకున్నాం కదా. దానిలో ఏంటంటే స్థాన అంటారు. స్థాన అంటే ఏంటంటే మన ఏ విధంగా మనం ఉండే ఈ ప్రపంచం అంతా కూడా దీని యొక్క విస్తీర్ణం ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఇదంతా కూడాను మనకి భూమండల కానీ యూనివర్స్ అంతా కానీ ఏ విధంగా ఏమేమి ఉంటాయి మనకి. ఇప్పుడు రేపు నెక్స్ట్ మీరు చూస్తారు ఫిఫ్త్ క్యాంటోలో. సో ఇదంతా భగవంతుడి యొక్క నేవల్. అంటే ఆయన చుట్టూతా ఉన్న మనము ఉండే యూనివర్స్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఆ 14 ప్లానెట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎవరుంటారు, అది విస్తీర్ణం ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. నరక లోకాలు ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ మీకు వస్తుంది అనమాట. తర్వాత ఆరో క్యాంటోలో ఏంటి అంటే చెస్ట్ అన్నమాట. అదేంటంటే పోషణ అన్నమాట. పోషణ అంటే ఏంటంటే అక్కడ భగవంతుడు ఏ విధంగా భక్తుల్ని కాపాడుతాడు. సో అది ఎక్కువగా మీకు వృత్తాసుర ఈ స్టోరీ అంతా కూడా మీకు దాంట్లో వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ధర్మ గురించి వీటన్నిటి గురించి కూడా. సో దాంట్లోనే మనకి అజామిలా స్టోరీ, ఇంద్రా స్టోరీ, చిత్రకేతు, వృత్తాసుర స్టోరీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. లీలలన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఏడో దాన్ని మనము 7, 8 రెండు కూడా భుజాలు అని చెప్తాం అనమాట. కాకపోతే 7 ఏంటంటే ఊతి అంటాం. ఊతి అంటే ఏంటంటే మనకి ఈ ఏమంటారు మనకి ఈ అమంగళకరమైన వాటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఆస్పీషియస్ అంటే మంచి పనులు చేస్తే ఏమవుతుంది, చెడు పనులు చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మంచిది మరి మిక్స్డ్గా భక్తి రకరకాలుగా అన్ని రకాలు ఉంటాయి కదా మనకి. రజోగుణము సత్వగుణం మిక్స్ అయిన భక్తి ఆ విధంగా. సో ఆ భక్తులన్నిటి గురించి కూడా మనకి దీంట్లో వస్తుందన్నమాట. ఎనిమిదవది ఏంటి అంటే మనకి మన్వంతరాస్ అనమాట. సో మనకి ఈ రకరకాల మన్వంతరాస్ ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఏ విధంగా వస్తారు, ఏ విధంగా భగవంతుడి కింద పని చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఎనిమిదో దాంట్లోనే మనకి గజేంద్ర మోక్షము ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. తొమ్మిదో దాంట్లో ఏంటి అంటే త్రోట్ వచ్చేసి మనకి ఈశాను కథ అంటారు అనమాట. సో దాంట్లో మనకి రాములు అంటే సూర్యవంశము చంద్రవంశము రెండిటి గురించి వస్తుంది. కానీ ఎలాబొరేట్గా అంటే మనకి పూర్తిగా పెద్దగా రాదు. రామాయణం కొన్ని చాప్టర్ల వరకు కూడా మనం దీంట్లో అంటే ఈశాను కథ అంటే ఏంటంటే భగవంతుడికి సంబంధించిన కథలు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 10 వచ్చేసి భగవంతుడి యొక్క ఫేసు మన అందరికీ తెలిసిందే. ఎక్స్పెషల్గా కృష్ణ చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా 90 చాప్టర్లు మనకు ఉంటాయి కదా, అదనమాట. అందుకే దాన్ని ఆశ్రయ అంటాం మనం. ఆ భగవంతుడి యొక్క ఆశ్రయమే తీసుకోవాలి కాబట్టి అది మనకి 10వ క్యాంటోలో వస్తుంది అనమాట. 11వ క్యాంటో ఏంటంటే మనకి నుదురు అని చెప్తాం అనమాట. సో అక్కడ ఏంటి అంటే మనకి ఈ ఏదైతే ఉద్ధవ గీత, ఈ నవయోగేంద్రాస్ రావడము, వీళ్ళందరికీ వాళ్ళ క్వశ్చన్లన్నిటికీ కూడా నవయోగేంద్రాలు ఒక్కొక్కళ్ళు ఆన్సర్ ఇవ్వడము రాజుకి, ఇవన్నీ వస్తాయి. ప్లస్ మనకి ఈ యదు డైనస్టీ అని ఏదైతే ఉందో అది అంతరించిపోవడము, కృష్ణ కూడా మళ్ళీ ఏ విధంగా వెళ్ళిపోయాడు, ఇవంతా కూడా డీటెయిల్గా మనకి 11వ దాంట్లో వస్తుందన్నమాట. తర్వాత 12 ఏంటి అంటే మనకి హెడ్ అన్నమాట. అది నిరోధ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఈ 4 రకాలైన ప్రళయాలు ఉన్నాయి కదా, ఏదైతే మనకి ఏమంటాము అదే ఆత్యంతిక, నైమిత్తిక ఇవి ఉన్నాయి కదా. సో ఈ విధంగా వాటన్నిటి గురించి కూడా మనకి వస్తుంది. దాని తర్వాత పరీక్షిత్ మహారాజ్కి ఏ విధంగా మోక్షం కలిగింది, ఆ తర్వాత మార్కండేయ మనకి, ఎందుకంటే మార్కండేయుడు మనకి చూడాలి అనుకుంటాడు కదా భగవంతుడిని. సో ఆ వటభద్ర సాయి రూపము అంటే ప్రళయం ఎలా వస్తుంది ఏంటి అదంతా కూడాను మనం తెలుసుకుంటామండి. సో ఈ విధంగా మనకి ఈ 12 క్యాంటోలు. సో మనం ఇంట్రడక్షన్లో మనం ఇలా చెప్పుకుంటూ పోలేం, కానీ కొంచెం కొంచెం మీకు ఏముంటుంది ఆ క్యాంటోలో అని ఒక ఐడియా కోసం అనమాట. ఆ తర్వాత మనకి ఫస్ట్ క్యాంటోలో మనకి మొత్తం కూడా 19 చాప్టర్లు అనమాట. ఈ 19 చాప్టర్లో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ఋషుల యొక్క ప్రశ్నలు అనమాట. మనందరికీ తెలుసు, మన మాతాజీ కూడా చెప్పారు, ఈ ఋషులందరూ నైమిషారణ్యంలో ఉంటారు. ఎందుకు నైమిషారణ్యంలో ఉంటారు వీళ్ళు, ఎందుకు యజ్ఞం చేస్తున్నారు? ప్రపంచ శాంతి కోసం మాతాజీ. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కలియుగం వచ్చింది, అంతా దారుణం జరగబోతుంది. సో కొంచెం లోక కళ్యాణం కోసం చేయాలి అని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి దాంట్లో 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, బై హార్ట్ చేసుకోవాలి అని కూడా మాతాజీ చెప్పారు మొన్న మనకి. సో దాంట్లో
జన్మాదస్య యతో అన్వయాదితరత శర్తేష విఘ్నస్వర తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్ సూర్య తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృష దామ్నా స్వేన సదా నిరస్తకోకం సత్యం పరం ధీమహి. ఫస్ట్ శ్లోక. సో ఈ ఫస్ట్ శ్లోకాలు ఏంటి అంటే మనకి భగవంతుడు కృష్ణుడు ఏంటి అంటే ఆయనే మనకి ఏమంటారు క్రియేషన్ సృష్టి మనకి ఏమంటారు దాన్ని సృష్టి స్థితి లయ మూడిటికి కూడా కారణం ఎవరు అంటే కృష్ణుడే అనేసి. ఇంకా అతను అభిజ్ఞ అంటే అతను అన్నిటికీ ఆరిజిన్ కూడా అంటే అంటే అన్నిటికీ రాజు లాంటి వాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రం కూడా భగవంతుడికి ఉంది అనేసి. ఇంకా ఆయన భగవంతుడు ఏంటంటే బ్రహ్మకి తేనే బ్రహ్మ హృదయాది హృదయం నుంచి హృదయంకి ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట నాలెడ్జ్ అంతా కూడాను. అంతేకాకుండా దేవతలందరూ కూడా ఏమంటారు మాయలో పడిపోతూ ఉంటారనమాట. వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు మేము గొప్ప అనుకుంటారు కానీ భగవంతుడి కన్నా గొప్ప ఎవరూ కాదనమాట. ఇంకా ఏంటి అంటే మనకి ఈ యాక్చువల్గా ఈ ప్రకృతి అనేది ఏంటి అంటే టెంపరీ మనందరికీ తెలిసింది. కానీ మనందరికీ శాశ్వతం అనిపించేలాగా ఎందుకు అవుతుంది అంటే మాయ వలన, భగవంతుడి యొక్క మాయా శక్తి వలన మనం దీన్నే పర్మనెంట్ శాశ్వతము అని అనుకుంటూ ఉంటాము. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎక్కడంటే గోలోకంలోనే ఉంటాడు. అక్కడి నుంచే ఆయన అన్ని పనులు కూడా చేయిస్తూ ఉంటాడు అనేది మనకి ఫస్ట్ శ్లోక అనమాట. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పే శ్లోక మనకి అది. సెకండ్ది వచ్చేసి మనకి ధర్మ ప్రోజిత కైతవో అత్ర ఆ శ్లోక అనమాట. ఎవరన్నా పాడతారా చెప్తారా సెకండ్ శ్లోక? హరే కృష్ణ. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణం ఓకే చెప్పండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. ధర్మ ప్రోచిత కైటవో అత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. వేద్యం వాస్తవమత్ర వస్తు వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరేరీశ్వరః సజ్జో హృద్య అవద్యతే అత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. బిగ్ శ్లోకాస్ ఎక్కువ కట్ చేస్తాము, బట్ ఏంటంటే ప్రాక్టీస్ కొద్దీ మనం కట్ చేయడం మానేసి మొత్తం ఒకే లైన్ గా చదవడం మొదలు పెట్టాలి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇందులో మెయిన్ గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకేంటి భగవద్గీతలో లాస్ట్ శ్లోక ఏంటి మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు కదా. ఏం పరిత్యజించాలి అనేది మనకి ఈ శ్లోకాన్ని చెప్తారు. ఫస్ట్ది భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఆయన ఎలాంటి వాడు ఏంటి అబ్జల్యూట్ భగవంతుడే, అన్నిటికీ కూడా సత్యం పరం ధీమహి అని అన్ని కూడా చెప్పారు. సో సెకండ్ శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే ఆ ధర్మం అంటే ఏ ధర్మం అది తెలియాలి కదా. ఓకే, ఏ ధర్మాన్ని పడితే ఆ కైతవ ధర్మం. కైతవ ధర్మం అంటే ఏంటి అంటే ధర్మ మూర్త ధర్మ అర్ధ కామ మోక్ష అని ఉంటాయి కదా, వీటన్నిటిని కిక్డ్ అవుట్ అంటే బయటికి మనం తోసేయాలన్నమాట. అది కాదు మనకి ఏ ధర్మం పాటించాలి అంటే పరమో ధర్మ. ఆ పరమో ధర్మ ఏంటిది మనకి భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క పూజ, ఇవి అన్నీ కూడా మనకి పరమోధర్మం అంటే భగవంతుడు తృప్తి కలిగించే పని ఉంటుంది. అది అసలైన పరమధర్మం అనేది మనకి తర్వాత కూడా మనకి సవై పుంసాం పరోధర్మో యథో భక్తి రథోక్ష శ్లోక కూడా వస్తుంది. సో ఈ శ్లోకాలు ఏంటి అంటే ఆ పరమోధర్మ అనేది ఎవరు చేయగలుగుతారు అంటే మెయిన్ భగవంతుడి మీద మనము ఎన్విఎస్ అనేది అంటే అసూయ ద్వేషాలు అనేవి మనకు ఉండకూడదు అనమాట. సో మనకి భగవంతుడే అసలైన సబ్స్టాన్స్ అంటే అసలైన మనం పూజ చేయగలిగేది ఎవరికైనా అంటే అదే అనమాట. ఇంకోటి భగవంతుడిని ఎప్పుడైతే మనం ఈ ధర్మాన్ని పాటిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ 3 రకాలైన ఏమంటే ఆదిభూత, ఆధ్యాత్మిక, ఆది దైవిక ఉన్నాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మన దగ్గరికి చేరకుండా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకి ఈ భాగవతం తప్ప రెండో పుస్తకం అవసరం లేదు. ఎందుకు అంటే ఇది వ్యాసదేవుడు వారు రచించారు. అంతకన్నా ఇంకా వేరే బుక్స్ ఏమి మనం చదవాల్సి భాగవతము పరమధర్మం ఇది చాలు, మనకి ఇంకేమీ అవసరం లేదు అనేది మనకి సెకండ్ శ్లోకాలు వస్తుందన్నమాట. సో థర్డ్ శ్లోక కూడా నాకు తెలిసి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏంటి థర్డ్ శ్లోక? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖ.
అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూభావకాః అని. యా. సో ఇక్కడ భాగవతం యొక్క ఇందాకేం చెప్పారు, భాగవతం వ్యాసదేవులు రాశారు, ఇంక దానికన్నా ఏది అవసరం లేదు అన్నారు కదా. సో ఎందుకు ఆ భాగవతమే ఇంకేది అవసరం లేదు అంటే ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే ఆ భాగవతం అనేది ఒక రైప్ అండ్ ఫ్రూట్ ఏమంటారు, మనకి పండింది. చిలక ఎప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, పండింది అని కాదు, బాగా పండిపోయి నేను పండినా కూడా స్వీట్ ఉండవు, కానీ దానికి తెలుస్తుంది వెళ్ళి ఆ స్వీట్ పండును మాత్రమే కొరికి తింటుంది అనమాట. అందుకే జామకాయని ఎప్పుడైనా చిలక కొట్టిన జామకాయని తినండి, మీకు కంపల్సరీ స్వీటే ఉంటుంది, పిచ్చిగా ఉండనే ఉండదు మీకు. సో అలాగా సుఖమహర్షి సుఖదేవ్ గోస్వామి ఆ ముట్టుకున్న పండు అనమాట. అది ఎలా అంటే టప్పుని కింద పడిపోలేదు, ఒకళ్ళ నుంచి ఒకరికి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి అలాగా మారుకుంటూ వచ్చిందనమాట. సో అందుకని అది చాలా మనకి రసమాలయము అమృతము అనేది మనకి మూడో దాంట్లో ఆ భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనము ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆ ఋషులు ఏంటంటే 6 ప్రశ్నలు అడుగుతారు. దీంట్లో ఆ 3 శ్లోకాలు అయిపోయిన తర్వాత మనకి 6 ప్రశ్నలు వేస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ యాక్చువల్గా ఏం చెప్తారు, వ్యాసదేవులు వారు సుఖదేవ్ గోస్వామికి, సుఖదేవ్ గోస్వామి వచ్చేసి సూత గోస్వామి దగ్గర నుంచి, సూత గోస్వామి ఏంటంటే ఋషులు అక్కడ అందరూ కూడా ఎవరైతే నైమికాశర్యంలో కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు సౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామిని పొగుడుతారనమాట. నువ్వు పరంపరలో నుంచి విన్నావు, నువ్వు ఒక్కడివే మాకు బాగా చెప్పగలుగుతావు, నువ్వు ఎంతో ప్రజ్ఞ కలవాడివి, సౌమ్యవంతుడివి, సో నువ్వే మాకు చెప్పాలి అనేసి వాళ్ళందరూ కూడా సూత గోస్వామిని పొగిడి ఆయనకి ఆసనం ఇచ్చి ఆయన్ని కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టిన తర్వాత ఈ కలియుగం ఏంటి ఎలా ఉంటుంది దాని పరిస్థితి తెలుసు కాబట్టి, మాకు యజ్ఞం మేము ఎక్కువ కాలం చెయ్యాలి కాబట్టి నువ్వు మాకు భాగవతాన్ని చెప్పు అని చెప్పి, భాగవతాన్ని చెప్పు అని చెప్పి వాళ్ళు ముందు దానికన్నా ముందు 6 ప్రశ్నలు అడుగుతారనమాట. ఎవరికైనా గుర్తున్నాయా 6 ప్రశ్నలు తెలుగులో? ఓకే, నో ప్రాబ్లం. మనకి మాతాజీ చెప్పండి మనకి చెప్పండి. శ్రేయస్కరమైనది ఏంటి? కలియుగంలో Yes, ma'am. శ్రేయస్కరమైనది ఒకటి. అత్యుత్తమైన శ్రేయస్క అంటే అల్టిమేట్ అన్నమాట. అంటే మంచిది అని కాదు, అంటే అన్నిటికన్నా అల్టిమేట్ అంటే గుడ్ ఫర్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో, ఎగ్జాక్ట్ పదం రావట్లేదే నాకు. ఎంతో శ్రేయస్కరమైంది. యా, శ్రేయస్కరమైనది. ఎంతో శ్రేయస్కరమైన దాని గురించి చెప్పండి అని. నెక్స్ట్ ఏంటంటే అన్ని స్క్రిప్చర్స్ దేవకి వసుదేవులకే ఎందుకు పుట్టారని, కాదు మాతాజీ, లీలావతారాలు, రెండోది అది కాదు. మొత్తం మన ఏదైతే స్క్రిప్చర్స్ అన్ని ఉన్నాయో వాటన్నిటి యొక్క సారం చెప్పమని చెప్పి అడుగుతారు మాతాజీ, రెండోది. సారం. యా. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఎందుకు కృష్ణుడు దేవకి కడుపును పుట్టాల్సి వచ్చింది అనేసి మూడో క్వశ్చన్ అడుగుతారనమాట. నాలుగో క్వశ్చన్ ఏంటంటే ఇదేంటిది లీలావతారం. యా, లీలావతారాలు. భగవంతుడి యొక్క లీలావతార ఐదో క్వశ్చన్ మాతాజీ. పురుష అవతారాలు. ఎస్ మాతాజీ, నాలుగోది పురుష అవతారాలు, ఐదోది లీలా అవతారాల గురించి, ఆరోది వచ్చేసి మన ధర్మం భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ఎవరిని తర్వాత ఆశ్రయించాలి? మనం ఎవరి ఆశ్రయం తీసుకోవాలి. ఓకే, అంటే యాక్చువల్ మనం కాదు, ధర్మ ధర్మం. ధర్మ అనేది భగవంతుడి ఆశ్రయం తీసుకునేది కదా. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ఆశ్రయం తీసుకుంది అనేసి అడుగుతారనమాట. సో అది ఈ 6 క్వశ్చన్లు. సో ఈ 6 క్వశ్చన్లకి ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఒక సెకండ్ చాప్టరు, థర్డ్ చాప్టర్లోను కలిపి మనకి ఆన్సర్లు చెప్తారనమాట. సో అది మనం ఇప్పుడు చూద్దాం. సో నాకు తెలిసి ఇందులో మనకి ఎవరు గౌరాంగ్ దర్శన్ ప్రభు ఎగ్జాక్ట్ గా ఇచ్చారు ఆ క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు ఏ చాప్టర్లో ఎక్కడెక్కడ వస్తాయి అనేది కూడా ఇచ్చారనమాట. అది నాకు తెలిసి ఎక్కడ రాసిందో లేదు, బుక్ లో ఉండాలని. 1 to 6 అనుకుంటామా, అప్పుడు గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారు. లేదురా, క్వశ్చన్స్ వచ్చేసి నీకు 11th నుంచి మనకి 19th శ్లోకాస్ వరకు కూడా క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. వాటి ఆన్సర్లు ఏంటంటే సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ప్రతిదానికి కూడా ఆన్సర్ ఎక్కడ 1.2.6 ఇంకా అని అనేది ఒక పట్టిక లాగా ఇచ్చినట్టు గుర్తు నాకు, వాటి కోసం చూస్తున్నాను మాతాజీ.
ప్రభు ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఒక పట్టిక ఇచ్చారనమాట. తెలుగులో ఓకే. అయితే నా దగ్గర ఉంది మా అత్తది, నేను పంపిస్తాను ఉండండి మీకు. ఓకే, పంపించండి మా అత్తజ, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే. సో మళ్ళీ వచ్చేసి మనకి సెకండ్ చాప్టర్ అన్నమాట. సో ఫస్ట్ చాప్టర్ లో ఏంటి మనకి వాళ్ళు 6 ప్రశ్నలు అడగడము, సుఖ ఆ, స- స- ఆ, ఏమంటారు ఆ, స- పేరేంటి, సూత గోస్వామి. సూత గోస్వామి. థ్యాంక్ యూ మాతని. సూత గోస్వామిని పొగిడేసి సౌనికాది ఋషులందరూ ఆయనకి ఆసనం ఇచ్చి ఆయన్ని కూర్చోబెట్టి చెప్పమనడం. సో వెంటనే రెండో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన వెంటనే సూత స్వామి ఏం చేస్తారు అంటే ఆయన ప్రేయస్ చేస్తారు. చేసి యస్య అనుభవ అనేసి ఆయన వాళ్ళ యొక్క సుఖదేవ్ గోస్వామిని, వాళ్ళ తండ్రిని అందరినీ కలిపి ఆయన వాళ్ళందరినీ గుర్తించుకుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాము వ్యాసాసనం మీద ఫస్ట్ ప్రేయర్ చేస్తాం కదా మాతాజీ. ప్రేయర్ గురు గురువుని ప్రణామం. గురు తలుచుకుంటాం కదా. ప్రణామం. గురు ప్రణామం. గురు ప్రణామం చెప్పుకుంటాం కదా. సేమ్ అలాగే ఈయన కూడా ఏంటంటే గురువుని తలుచుకుంటారనమాట. గురువుని తలుచుకొని ఆయన శ్లోకాసు మొదలు పెడతారు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఋషుల ప్రశ్నలు అయితే, సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి భగవతత్వం మరియు భక్తియుక్త సేవ అన్నమాట. సో దాంట్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ ఒక 2 క్వశ్చన్లకి ఏదైతే మనకి 9, 10 శ్లోకాల్లో ఉంటుందో అవి దానికి ఆన్సర్లు చెప్తాం. సవై పుంసాం పరో ధర్మం అనేసి. సో మనకి మెయిన్ గా ఏంటి అంటే మనకి పరోధర్మం అనేది ఏది కాదు, భగవంతుడి యొక్క సేవ చేసుకోవడమే అనేసి. సో ఎప్పుడైతే మనం అలా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటామో మనకి ఏం ఉంటుందంటే వాసుదేవే భగవతి. సో భగవంతుడి మీదే మనకి భక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా మనకి ఏంటంటే వర్ణాశ్రమ ధర్మ చేసుకుంటూ మనం అలా భక్తిలో ముందుకి వెళ్ళి భగవంతుడి దాకా చేరవచ్చు అనేది మనం ఈ సవై పుంసం. సో దాన్ని కూడా ఎలా చెయ్యాలి? సవై పుంసాం పరోధర్మం యతో భక్తి దక్షతే అహైతుకి అప్రతిహత. స్వయం లాభం లేకుండా ఉండాలి, ఎటువంటి నిత్యము చేయాలి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి చెప్తారు. సో ఆ తర్వాత ఏంటంటే మనం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే భక్తి మనలో 14 రకాలైన స్టేజెస్ వస్తాయి. యాక్చువల్గా ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్ మనకి 9 చెప్తారు. శ్రద్ధ, ఏమంటారు, భజన క్రియ, సాధు సంఘ, ఈ విధంగా చూస్తే మనకి భావ ప్రేమ దాకా వెళ్ళిపోతే ఓన్లీ 9 అన్నమాట. కానీ ఇక్కడ మనకి 14వ శ్లోకం నుంచి మొదలుపెట్టి మనకి వరుసగా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఆ పట్టికంతా కూడా మీరు గౌరాంగ్ దర్శన్ ప్రభు కూడా ఇచ్చుంటారనమాట దాంట్లో. సో మనకి 16 శ్లోకం నుంచి మొదలు పెడితే మొత్తం మనకి 21వ శ్లోకం వరకు అన్నమాట. సో ఒక్కో రకమైన భావం వస్తూ ఉంటుంది అని ఒక్కో శ్లోకం ద్వారా. సో ఎలా అంటే మనం సతతం క్రియ అన్నమాట, కీర్తనం చేస్తూ ఉండాలి. తర్వాత మనకి మహత్ సేవ, మనకి సేవ దొరుకుతుంది, శ్రద్ధ వస్తుంది, గురు పాదాశ్రయ వస్తుంది, సాధు సంఘ వస్తుంది, భజన క్రియ వస్తుంది, అనర్థ నివృత్తి వస్తుంది, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, దర్శన, సో మాధుర్య భావ. సో ఈ లెవెల్ దాకా మనం వెళ్తాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆ శ్లోకాలన్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఒకదాని నుంచి ఒకదానికి స్టెప్కి ఎలా మారుతాము అనేది దీంట్లో క్లియర్ గా మనకి చెప్తారనమాట. సో అందుకని మామూలుగా ఏంటంటే మనం కృష్ణానే వర్షిప్ చేయాలి, దేవతల్ని కాదు అనేది మనకి టోటల్ గా ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ లో మనం చెప్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏది ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అని ఉంది కదా సెకండ్ క్వశ్చన్. దాన్ని ఏంటి అంటే వాసుదేవే పరావేద 28, 29 శ్లోకాలు మీకు గుర్తుంటే గనక వాసుదేవే గతి, వాసుదేవే మాకు అవన్నీ వస్తాయన్నమాట. సో దాన్ని చెప్తారనమాట. తర్వాత మనకి ఫస్ట్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పకుండా 4వ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారనమాట. ఆయన పురుషావతారాల గురించి ఫస్ట్ చెప్తారు. అదే మహావిష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, వీళ్ళందరి గురించి కూడా మనకి బ్రహ్మ నుంచి ఎలా ఒక పరమాత్మ, ఈ విధంగా ఇవన్నీ కూడా చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణ ఎందుకు దేవకి కడుపులో పుట్టాడు అనేది 3వ క్వశ్చన్ కూడా ఎందుకు అంటే మన అందరినీ ఉద్ధరించడానికి అని మనకి సెకండ్ క్యాంటోలోని దానికి కూడా సెకండ్ క్యాంటో ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ లోని దానికి కూడా ఆన్సర్ ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకి సెకండ్ చాప్టర్ లో మనకి 4 క్వశ్చన్లకి కూడా ఆన్సర్ దొరుకుతుంది అనమాట.
సో ఆ తర్వాత మూడోది వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారాలకి మూలము. అదేంటిది 5వ క్వశ్చన్. మనకి ఏదైతే 5వ క్వశ్చన్ లీలా అవతారాలన్నీ కూడా చెప్పమన్నారో వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనకి దాంట్లో చెప్తారనమాట. సో దీంట్లో ఏంటంటే భగవంతుడు ఏ విధంగా ఏమంటారు రకరకాల 23, 24 అవతారాల గురించో చెప్తారు. మీ అందరికీ కనుక అది గుర్తుండుంటే గనక. సో అలా ఏంటంటే భగవంతుడికి మనకి ఫస్ట్ వాసుదేవ ఆ ఏమంటారు దాన్ని చార్ట్ చతుర్యుగ మీకు మాతాజీ. చూపించామా మాతాజీ చతుర్యుగం. మేము? చతుర్యుగ గురించా మాతాజీ? లేదు మాతాజీ, మన లీలా అవతారాలు మొత్తం అవతారాలు మనకి 6 రకాల అవతారాలు ఉంటాయి కదా. ఆయనకి లీలా అవతారాలు, గుణ అవతారాలు ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఏమేమి మన్వంతర తీసుకున్నారో అవతారాలు, యుగ అవతారాలు, యుగ చిత్తావేశ అవతారాలు అవతారాలు వీటన్నిటి ఆరు గురించి వస్తాయి. కూడాను దాంట్లో మనకి మూడో దాంట్లో వస్తుంది అనమాట. ఓకే, సో అందుకని నేను మొత్తం ఏంటంటే ఎక్కువ ఫుల్గా చెప్పట్లేదు మాతాజీ. సో దాంట్లోనే మనకి అన్ని అవతారాలకి కూడా ఇప్పుడు ఈ 6 రకాల అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే భగవంతుడి కృష్ణుడు అని చెప్పేసి మనకి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి 4వది ఏంటంటే మనకి నారదుల వారి ఆగమనం అనమాట, 4వ చాప్టర్. సో దీంట్లో ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే సౌనకాదులు సూత గోస్వామిని మళ్ళీ వాళ్ళు పొగుడతారనమాట. ఆయన ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా పొగుడుతూ ఉంటారు. అడిగి మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారనమాట వీళ్ళు సేజెస్, మరి నైమికారణ్యంలో ఉన్న సౌనికాది ఋషులు. వాళ్ళు ఏం అడుగుతారు అంటే ఈ భాగవతం అనేది దాని యొక్క హిస్టరీ అంతా చెప్పండి, అసలు దాన్ని రాసింది ఎవరు, ఇదంతా కూడా మాకు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు ఇన్స్పైర్ చేశారు, ఇవన్నీ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. 4, 5, 6లో క్వశ్చన్ అడగడం, వాటికి ఆన్సర్లు కూడా వాటిల్లోనే మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే 7వ చాప్టర్లో ఏంటంటే మనకి పరీక్షిత్ మహారాజు ఎందుకు విన్నారు, ఎందుకంటే ఆ హీరో ఎవరు, శ్రీమద్ భాగవతాన్ని ఫస్ట్ పరీక్షిత్ మహారాజు కదా. సో ఆయన యొక్క అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్లు, నేను ఇప్పుడు ఓన్లీ మీకు చెప్తుంది శౌనకాది ఋషులు ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు అని. సో 7th చాప్టర్లో వాళ్ళు పరీక్షిత్ మహారాజు ఎలా పుట్టాడు, ఏంటిది, మేము ఇవన్నీ ఆయన ఎందుకు అలాగా రెనౌన్స్ అంటే వెళ్ళి గంగా నదికి ఎందుకు వెళ్ళాడు, ఏమైంది, అదన్నీ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి 7th చాప్టర్లో అడుగుతారనమాట. నెక్స్ట్ ఏంటంటే సుఖదేవ్ గోస్వామి గురించి కూడా, ఆయన గురించి కూడా అడుగుతారనమాట. సో ఆయన ఏ విధంగా అంటే పరీక్షిత్ మహారాజ్ ఏ విధంగా సుఖదేవ్ గోస్వామిని కలిశారు, అసలు సుఖదేవ్ గోస్వామిని ఎలా గుర్తుపట్టాడు. సో అదిగాక సుఖదేవ్ గోస్వామి అనే అతను ఆవు పిండినంతసేపు కూడా ఎక్కడ ఉండరు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళు అన్ని రోజులు ఉండి ఆయన ఎలా దాని భాగవతాన్ని చెప్పారు అనేది, ఇవన్నీ కూడా కొన్ని 7వ చాప్టర్లో, కొన్ని 4వ చాప్టర్, 5, 6 ఆ విధంగా వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటి, ఎక్కడ ఏ విధంగా ఎవరు రాశారు ఈ శ్రీమద్ భాగవతం అనే దానికి ఆయన మొదలు పెడతాడనమాట. అందుకే ఇక్కడ వ్యాసదేవులు వారు ఏంటంటే ఆయన చాలా బాధగా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఆయనకి ఏంటంటే ఈ కలియుగాలు పీపుల్ అందరూ ఎలా ఉంటారు ఏంటి ఆలోచించుకుంటూ చక్కగా ఏం చేశాడు, ఫస్ట్ వేదాల్ని 4 ఉంటే ఫస్ట్ ఒకటే వేదం, మీ అందరికీ గుర్తుందా, ఫస్ట్ వేద ఒకటే ఉంటుంది, దాన్ని 4గా డివైడ్ చేసి వాటినన్నిటిని ఒక్కొక్క దానికి ఇస్తారనమాట. పైలా అతనికేమో ఋగ్వేదాన్ని, జైమిని అతనికి సామవేదాన్ని, యజువేదాన్ని ఏమో వైశంపాయనకి, అథర్వ వేదాన్నేమో అంగీరాకి ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ పురాణాసస్ వచ్చేసి రోమహర్షణకి ఇస్తారు. రోమహర్షణ ఎవరు? సూత గోస్వామి వాళ్ళ ఫాదర్. ఎస్, సూత గోస్వామి తండ్రి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మహాభారతము స్త్రీల కోసం, శూద్రుల కోసం, ఇవన్నీ కూడా ఇదంతా మీకు 4th దాంట్లో వస్తుంది. ఓకేనా, ఇవన్నీ రాస్తాడు అందరూ. ఓకే, ఎందుకంటే స్త్రీలు కూడా ఇది పడాలి కాబట్టి మహాభారతం అనేది పంచవేదము అనేసి దానికోసం కూడా అందరూ కూడా చదువుతారు, నేర్చుకుంటారు అనేసి ఆయన ఈ విధంగా ఆయన ఇన్ని రాసినప్పటికీ కూడా అతనికి ఏమాత్రం తృప్తి అనేది ఉండదు అనమాట. అయ్యో నాకెందుకు అసలు తృప్తి కలగట్లేదు, నాకేమీ అర్థం కావట్లేదు అనేసి, నేను ఏమైనా సరిగ్గా అంటే తనలో తనే అనుకుంటాడు, నేను ఏమైనా సరిగ్గా భగవంతుణ్ణి
గ్లోరిఫై అంటే అలా అనుకుంటే బా మహాభారతంలో భగవంతుడి గురించి రాస్తాడు, కృష్ణుడి గురించి. కానీ నేనేమన్నా పూర్తిగా గ్లోరిఫై చేయలేదా, సంతకే నాకు సంతృప్తి లేదా అని ఆయనకి ఆయన మదన పడుతూ ఉంటాడనమాట. అప్పుడు అక్కడికి నారదముని వస్తారు. నారదముని చక్కగా మనకి వెల్కమ్ చెప్తాడనమాట ఆయన, ఎవరు, వ్యాసదేవులు వారు. సో ఇంతవరకు మనకి 4th చాప్టర్లో వస్తుందన్నమాట. సో తర్వాత 5th చాప్టర్లో ఏంటి అంటే నారదులు వారు ఆయనకి ఆ, జ్ఞానాన్ని అందిస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు మీకు గుర్తుండి ఉండదు 5th చాప్టర్లో ఏముంది, ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఇంటి కూడా ఇచ్చాను నేను. నారద మహర్షిది అనుకుంటా మాతాజీ. నారదుల వారిదే చెప్పాను. ఆయన ఏం చెప్తారు దాంట్లో 5లో? తన తన చరిత్ర చెప్తాడు కదా, తన జన్మ ఎలా జరిగింది, దాసిపుత్రుడు ఎలా అయ్యాడు అది చెప్తాడు కదా. ఎస్ మాతాజీ, కానీ దానికన్నా ముందు ఇంకా వ్యాసదేవుడిని ఎందుకు తృప్తిగా లేదు ఆ విషయం చెప్తాడు కదా, అందుకని దాంతో స్టార్ట్ అయ్యి ఇది చెప్తాడు కదా. అవును మాతాజీ, అది 5, 6 భగవంతుని రెండిట్లో గురించి మీరు కలిపి వివరించింది. తీసుకోవచ్చు. సో దేంట్లో ఏముంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం అనమాట. సో ఆయన 5వ దాంట్లో ఏంటంటే మీరు అన్నట్టు నారదుల వారి యొక్క జన్మ ఎలా జరిగింది అని ఆ చాతుర్మాసంలో. సో అక్కడ మనకి ఎక్కువగా ఏం శ్లోకాలు వస్తాయి అంటే, ఎప్పుడైతే మనం సత్సంగం ద్వారా వచ్చేది, భాగవతం వినడం వలన వచ్చే లాభాలు ఏంటి, అవన్నీ కూడాను మనకి 5వ దాంట్లో చెప్తారనమాట. 6వ దాంట్లో ఏంటి అంటే మెయిన్గా నీకు ఎందుకు ఈ ఏమంటారు తృప్తి లేకపోవడము ఇదంతా కూడా ఎందుకు అంటే, ఆ నువ్వు పూర్తిగా ఇది మాత్రం మనకి 5th దాంట్లోనే వస్తుంది. భగవంతుడిని నువ్వు పూర్తిగా సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ భాగవతంలో మహాభారతంలో చెప్పినా కూడా అదేంటి అంటే కొంత మేరకే ఉంది, అందువలన అని చెప్పేసి ఆయన నీకు శృతి కలగట్లేదు అని చెప్పేసి. మరి దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే అప్పుడు ఈయన తన స్టోరీ చెప్తారనమాట. నేను ఏ విధంగా పుట్టాను ఏంటి, ఒక ఏమంటారు ఎవరి పుత్రుడు, ఒక దాసీపుత్రుడు. దాసిపుత్రుడు. దాసి పదం రాలేదు చూడండి మాతాజీ నాకు. సో ఈ విధంగా ఏంటంటే ఆ భక్తి వేదాంతులు రావడము, వాళ్ళందరి ద్వారా వినడము, సో భక్తి సేవ అనేది చాలా ఉపయోగము అని చెప్పేసి ఆయన భాగవతం యొక్క ఉపదేశాన్ని ఇస్తారనమాట. ఆ తర్వాత నారదుల వారు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ చెప్తూ ఉంటారనమాట. నాకు ఇంకా కొంచెం వివరంగా చెప్పు ఇంకా ఏంటంటే, అప్పుడు ఏంటంటే ఆయన పునర్జన్మ మళ్ళీ పునర్జన్మ వృత్తాంతం చెప్పడము, తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళ తల్లి చనిపోవడము, ఆ తర్వాత ఆయన మళ్ళీ తపస్సు చేసుకుంటూ వెళ్తే ఆయనకి భగవంతుడు జస్ట్ కొంచెం వినిపించడము, ఇవన్నీ కూడా మనం అందులో చూస్తాం అనమాట. సో ఆ తర్వాత నారదులు ఏంటంటే ఆయన తపస్సు చేసుకుంటూ వెళ్ళడము, భగవంతుడు అప్పేర్ అవ్వడము, మళ్ళీ మాయమవ్వడము, ఇవన్నీ కూడా మనం 6th దాంట్లో చూసి, సరే ఇట్లా ఇప్పుడు నువ్వు ఆ భాగవతం గురించి నేను మొత్తం నీకు చెప్పున్నాను కాబట్టి చక్కగా నువ్వు భాగవతాన్ని వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా నువ్వు రాయి అని చెప్పేసి అతను మొత్తం భాగవతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాడనమాట. సో అందుకే మనకి ఎక్కువగా అంటే నా మటుకు నాకు ఇప్పుడు మాకేంటంటే భక్తి శాస్త్రి జరిగినప్పుడు ప్రభు వచ్చిన వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, మీకు ఈ భాగవతం ఫస్ట్ క్యాంటో అంతా అయిపోయిన తర్వాత 5 యూనిట్స్ అయ్యాక మీకు ఇందులో ఏ చాప్టర్ నచ్చింది అంటే, నాకు ఈ 5, 6 నచ్చింది అని చెప్పేది. ఎందుకంటే ఈ 5, 6 వల్లనే కదా నారదుల వారు చెప్పడం మూలంగానే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ భాగవతం రాయడం, భాగవతం అనేది మనకు వచ్చింది. కాబట్టి నాకు మెయిన్గా నాకు ఈ 2 చాప్టర్లు అంటే చాలా ఇష్టము అని చెప్పి చెప్తూ ఉండేదన్నమాట. సో ఆ తర్వాత మనకి 5, 6 అది అయిపోయిన తర్వాత 7వ దాంట్లో ఏంటి అంటే ద్రోణాసుతుని దండనం అనమాట. అంటే ఇందా నేను చెప్పాను కదా 7లో వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు అడిగారు, అసలు ఈ పరీక్షిత్ మహారాజ్ ఎవరు, ఏం జరిగింది, సుఖదేవ్ గోస్వామి ఎలా విన్నారు, ఎలా కలిశారు, ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడాను మనకు వస్తాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు ఆ 7వ చాప్టర్లో ఆ ద్రోణుడు ఏ విధంగా ఏమంటారు అశ్వత్ వ్యాస ద్రోణుడు ఎవరు మాతాజీ? కృష్ణాచారి ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ. ఆయన అశ్వత్థామ తండ్రి. ఓకే, సో అశ్వత్థామ పేరు రాక ఇందా నుంచి కొట్టుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకే, సో అశ్వత్థామ అనమాట. సో ఇదంతా మీకు తెలిసిందే కదా. ఎప్పుడైతే వ్యాసదేవుడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఏంటంటే వ్యాసదేవుడు రాయడం మొదలు పెడతాడు, అంటే ఆయన రాస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఈ ద్రోణుడి గురించి, ద్రోణుసుతుడు ఏదైతే
మనకి అశ్వత్థామ ఇది వదలడము. పరీక్షిత్ మహారాజ్ ఎలా పుట్టాడు అనేది కదా వాళ్ళు అడిగారు. పరీక్షిత్ మహారాజ్ ఎవరు, ఎలా పుట్టారు, ఏంటి, సుఖదేవ్ గోస్వామిని కలిశారు అని అన్నారు కదా. సో దానికి ఆన్సర్గా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇది చెప్పడం మొదలు పెట్టాడు అనమాట ఆయన సూత గోస్వామి. ఫస్ట్ ఏం చెప్పాడు, ఈ అశ్వత్థామ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఆ ఆ, ఆ, ఎవరిని వాళ్ళ పంచ పాండవుల్ని చంపడము. దాని తర్వాత ఉప ఏంటి అంటే పాండవులు ఉప ఉప పాండవులు పాండవులు, పంచ పాండవులు, సారీ, థ్యాంక్ యూ మాతాజీ. సో వాళ్ళని చంపడము. ఆ తర్వాత ఆయన అది బ్రహ్మాస్త్రాన్ని ఇంకా కసి తీరక ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మాస్త్రాన్ని వదలడము. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలితే వెనకాల పడి ఎవరు వెళ్తా ఉన్నారు, ఎవరికి వదిలాడు బ్రహ్మాస్త్రాన్ని? అర్జునుడు మాతాజీ. కాదు, అది తర్వాత వస్తుంది మాతాజీ. ముందు వచ్చేది ఏంటిది? ఉత్తరం మీద మాతాజీ. ఉత్తర మీద మాతాజీ. అర్థం ఏంది కదా మాతాజీ. అవును, ఫస్ట్ ఉత్తర మీద వదులుతాడు. ఉత్తర మీద వదిలితే ఆయన పాహి పాహి అనుకుంటూ వస్తాడు. వచ్చి ఆ తర్వాత వాళ్ళని అందుకే మనకి అక్కడ నిన్న మాతాజీ మీకు చెప్పారు, గుర్తుందో లేదో, ఉత్తర ఏ విధంగా ప్రే చేస్తుంది అనేది. పాహి పాహి మహాయోగినని. అక్కడ పాండవులు అందరూ ఉండగా కూడా ఆమె వెళ్ళి డైరెక్ట్గా భగవంతుడినే అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, ఏం చేస్తాడు, ఆమె ఏ రూపంలో వెళ్తాడు? సూక్ష్మ రూపంలో అంటే ఉత్తర తంబం. పుత్రుడికి ఏ రూపంలో వెళ్తాడు? చతుర్భుజ రూపము. అంగుష్ట రూపంలో. అంగుష్ట మాత్రంగా వెళ్ళి లోపలికి మనకి కనిపిస్తాడనమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ కృష్ణుడు వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా నేను ఇంటికి వెళ్తాను అని రథం మీద బయలుదేరిపోయి వెళ్తూ ఉంటే సారీ అంతే కదా మాతాజీ, అప్పుడే కదా కుంతి స్థుతి స్టార్ట్ అయింది. కాదు కాదు, ఇందాక ఎవరో రవిశశి మాతాజీ ఎవరో చెప్పింది. సారీ మాతాజీ మాతాజీ. ఆయన కరెక్ట్ పాండవుల్ని మాతాజీ, చంపినప్పుడు సారీ, ఇది కొంచెం అశ్వత్థామ కరెక్షన్ చేసుకోండి. 7వ అధ్యాయంలో ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా ఇందాక మాతాజీ చెప్పినట్టు మనకి ఫస్ట్ అదే బ్రహ్మాస్త్రం వదలడము, తర్వాత అర్జునుడు బంధించడము, అతన్ని బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో తెలీదు, అర్జునుడు బంధించడము, బంధించి వెళ్ళడము, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. జరిగి ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళని వదిలేసిన తర్వాత మళ్ళీ 8వ చాప్టర్లో ఏంటంటే అతను వెళ్ళబోతూ ఉన్నప్పుడు మళ్ళీ అశ్వత్థామ మళ్ళీ వదులుతాడు బ్రహ్మాస్త్రాన్ని. అది 8వ చాప్టర్లో అనమాట. సో అక్కడ పరీక్షిత్ మహారాజుని కాపాడిన తర్వాత ఉత్తర అడుగుతుంది, కుంతీదేవి అడుగుతుంది అనమాట. అప్పుడు కుంతి ప్రేయర్స్ అన్ని కూడా మనకి 8వ చాప్టర్లో వస్తాయన్నమాట. కుంతీదేవి, ఇప్పుడంటే నువ్వు ఉండి కాపాడావు, నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు, మాకు ఎట్లాగుంది అని చెప్పేసి ఆమె వరుసగా మనకి శ్లోకాలు ఉన్నాయి కదా, 18 నుంచి 43 వరకు 25 శ్లోకాలు వస్తాయన్నమాట. సో వరుసగా మా శ్లోకాలన్నీ కూడా చెప్పి తర్వాత ఏమంటుంది, నేనే నా దగ్గరే ఉంచుకోవడం తప్పు, ఇలాగా నేను ఆ విధంగా అడగడం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఆ తర్వాత మనకి 8 తర్వాత భగవంతుడు వెళ్ళిపోతాడు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధతో ఉంటారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత 9 ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఇంకా వెళ్తా ఉంటే కుంతీదేవి అలా అడిగినందుకు వెంటనే వెళ్ళిపోతాడా కృష్ణుడు? వదిలేసి వెళ్ళిపోతాడా వాళ్ళని? ఆగుతాడు, మళ్ళీ ఉంటాడు కొద్ది రోజులు. ఎందుకు అంటే ఆమె అత్త అంత ఇదిగా బాధపడుతుంది కాబట్టి ఇంకొన్ని రోజులు ఆమెను ఇది చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఉండిపోతాడనమాట. ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ మనకి 9వ దాంట్లో ఏంటంటే ధర్మరాజు ఎంతో బాధగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు ఆయన బాధగా? ఆయన రాజుని చేసి అంతా చేసినా కూడా బాధగా ఉంటాడు. ఎందుకు? నా వల్లనే జరిగింది అని యుద్ధం భ్రమలో తన ఉంటాడు వల్లే కదా. జరిగింది అనేసి. పాపం అంటుకుంటుందని ఒకటి ఉండదు. చాలా రీజన్స్ మీరు అందరూ చెప్పినవి కరెక్ట్ అనమాట. ఆయన ప్రతిసారి ఏం చెప్తాడు, అయ్యో నా వల్లనే అయ్యింది, ఇదంతా కూడా నేనే కారణము అనేసి. కానీ భగవంతుడు చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఇప్పుడు మనం భగవంతుడు చెప్తే ఇంకా అది ఏకదం కదా.
మాతాజీ ఆయన అక్కడే భగవంతుడిలాగా చూడలేదు కదా. ఉన్నారు కదా, అద్భుత అక్కడికి అద్భుత తీసుకెళ్ళాలి కదా కర్మణ అని మాతాజీ. చెప్పని దీనికి అక్కడే అద్భుత కర్మణ అని. ఎందుకంటే తను కరెక్ట్. ధర్మ చాలా బాగా అక్కడ గుర్తుపెట్టుకున్నారు మాతాజీ మీరు. అది భీష్మ పితామహుడి దగ్గర నుంచే చెప్పించాలి అనే ఉద్దేశంతో అక్కడ ఏంటి అంటే భగవంతుడు చేసే కార్యం పైకి చెప్తూ ఉన్నాడు, నీ తప్పేమీ లేదు అది ఇది అని చెప్పి, కానీ లోపల పరమాత్మ రూపంలో ఉండి నువ్వు నమ్మకు, ఇదంతా నువ్వు ఒప్పుకోకు అనేసి ఆయనే అద్భుత కర్మణ. ఆ పదం కూడా భలే గుర్తుపెట్టుకున్నారు కృష్ణవేణి మాతాజీ మీరు. సో ఈ విధంగా ఏంటంటే మాతాజీ నాకు కుంతి మహారాణి ఆగినప్పుడు అనేది కానీ నాకు అది గుర్తుకొచ్చింది. మీరు అంటే భీష్ముడిది ఇంకొకటి మిగిలిపోయింది కదా, అందుకే ఇట్లా చేసినట్టున్నారు అని. అంటే కుంతి ప్రేమ అనుకున్నా నేను, ప్రేమ అత్త మీద చెప్పుకుంటూ ఇంకో పని చేసుకోవడానికి అని. అవునవును. అంటే అది అదే కాదు, అప్పుడు మాతాజీ. మామూలుగా వెళ్ళిపోవాలనే అనుకున్నాడు, కానీ తర్వాత ఏంటంటే ఇది కూడా అన్నమాట. సో ఆ మ్, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని వస్తుందా మాతాజీ? అంటే ఈ ధర్మ యుధిష్ఠిరం తోటి దీనికి సంబంధం ఉందా? అదే మన భీష్ముడిది మీరు అన్నది అవును ఇప్పుడు నాకు మాతాజీ. కొంచెం అక్కడ ఎందుకంటే అర్థం కాలేదు. భీష్ముడికి ఎప్పుడు కూడాను వీళ్ళందరినీ ఏంటంటే బాధలు పడ్డమే చూశాడు కదా, ఒక రాజులాగా ఆనందంగా ఉండడం ఎప్పుడు చూడలేదు ఆయన. ఓకే కరెక్ట్. ఓకే, సో అది చూపించాలి. ప్లస్ ఏంటంటే భీష్ముడికి ఏంటంటే భగవంతుడిని కూడా చూడాలి అని కోరిక అన్నమాట. అది కాక ఎప్పుడైనా చూడండి, చనిపోయే వాళ్ళు న్యాయం మాట్లాడతారు అని చెప్తారు కదా. అవును మాతాజీ, అవును కరెక్ట్. సో అది అల్టిమేట్ ట్రూత్ అన్నమాట. అందుకే చనిపోయే వాడిని వాంగ్మూలం తీసుకున్నారు అనుకోండి, మన కోర్టుల్లో ఎలా ఉంటుంది. కరెక్ట్, అవును. ఎగ్జాంపుల్ బాగుంది. సో ఆ విధంగా అందుకొని మనకి మళ్ళీ కృష్ణుడి గురించి పొగడము అదంతా కూడా భీష్మ స్తుతి రావాలి కాబట్టి మనకి ఆ విధంగా అన్నమాట. సో ఈ 9వ దాంట్లో అంతా కూడా వీళ్ళందరూ కలిసి మళ్ళీ భీష్ముడు ఎక్కడైతే అంపశయ్య మీద ఉంటాడో అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వెయిట్ చేస్తారనమాట. వెయిట్ చేసి ఆ తర్వాత భీష్ముడు వాళ్ళందరినీ చూసి చాలా ఆనందంగా ఉండి లాస్ట్లో భీష్మస్తుతి పాడడము ఇవన్నీ కూడా మనకి తెలుసు. సో భీష్మస్తుతి వచ్చి మనకి ఆల్మోస్ట్ 11 శ్లోకాసో ఎన్నో ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే ఆయన మొత్తం భగవంతుడికి ఒక గొప్పతనాన్ని దానిలో అంతా కూడా పాడతాడనమాట. సో ఇక ఆ డ్యూటీ అయిపోయింది, ఎవరు ఖాళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో 10వ చాప్టర్ వచ్చేసి శ్రీకృష్ణుడు ద్వారకా ఆగమనం అనమాట. సో ఆయన మళ్ళీ ద్వారకకు వెళ్ళిపోతాడు, ఎందుకంటే అప్పటికే చాలా రోజులు అయిపోయింది ఆయన వచ్చి ఉండిపోయి అనమాట. అందుకొని మళ్ళీ ద్వారకాకి బయలుదేరతాడు. సో ద్వారకాకి వెళ్ళి అక్కడేంటి ఆయన వెళ్ళేటప్పుడు అంతా కూడా ఏ రూట్లో వెళ్ళాడు ఏంటి అనేది మనకి అక్కడ చెప్తారనమాట. సో ఆయన ఏ విధంగా వెళ్ళారు అంటే క్లారిటీ లేదు నాకు ఇక్కడ లెటర్స్. సో మనకి ఆ దారి పొడుగుతా ఏమేమి దారిలో వెళ్ళారు ఏ విధంగా అనేది మనకి చెప్తారు. మీ అందరికి గుర్తుందో లేదా, రూట్లు అన్నీ కూడా చెప్పాము, ఒక్కొక్క ఎటు నుంచి వెళ్తున్నారు ఏంటి అనేసి. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆయన్ని ఆశీర్వదించడానికి ఏ విధంగా రెడీ చేసుకొని ఉంటున్నారు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం అనమాట. 11వ అధ్యాయంలో ఏంటంటే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళడం, ఎంత జాగ్రత్తగా మర్యాదగా ఆయన్ని తిప్పుతారు. మీకు అందరికీ అక్కడ గుర్తుంటే మర్యాద వ్యతిక్రమ అని చెప్పేసి ఇంకోసారి ఇక్కడ కూడా వస్తుందన్నమాట. ఎట్లాగా అంటే మిగతా వాళ్ళందరూ నమస్కారాలు, ఎవరు వాళ్ళు పాండవుల పేర్లు ఏంటి మాతాజీ, యుధిష్ఠిర మహారాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు వచ్చి కాళ్ళ కొంగి నమస్కారాలు పెడతారు. అర్జునుడు వచ్చేసి హక్ చేసుకుంటాడు, నమస్కారం చేస్తాడు. కానీ యుధిష్ఠిర మహారాజు మాత్రం కృష్ణుడే ఆయనకి వంగి నమస్కారం చేయడము ఇవన్నీ కూడా మనకి దాంట్లో వస్తాయన్నమాట. సో ఆ విధంగా ఎంతో మేళ తాళాలతోటి ఎంతో వైభవంగా ఆయన్ని మొత్తం అంతా కూడా హస్తినాపురం అంతా దాటి తీసుకొని ఆయన్ని అక్కడ దాకా ద్వారకా ఎంట్రన్స్ దాకా తీసుకెళ్తారనమాట. సో వీళ్ళు మధ్యలో వచ్చేస్తారు, పాండవులు మాత్రం మిగతా వాళ్ళంతా అలాగే కంటిన్యూ అయిపోతారనమాట. సో ఇప్పుడు 11వ అధ్యాయం ఏంటి అంటే కృష్ణుడు ద్వారక గమన ప్రవేశం అనమాట. కరెక్ట్గా ఎప్పుడైతే ఆయన బోర్డర్లో ఉన్నాడు అని తెలుస్తుందో అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయలుదేరతారనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడిని రిసీవ్ చేసుకోవడానికి. సో వాళ్ళ పిల్లలు పెద్దలు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే అప్పటికే ఎన్నాళ్ళు అయిపోయింది భగవంతుడిని పంపించేసి అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఆయన రాణుల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మనకి, వాళ్ళు ఏ విధంగా
ద్వారకనంతా అలంకరించారు, భగవంతుడు వస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఏంటి అంటే మనకి పరీక్షిత్ మహారాజు యొక్క జననం గురించి చెప్తారనమాట. అంటే మరి అందాకే అక్కడ జననం అయిందా అంటే అక్కడ ఏమైంది 8వ చాప్టర్లో మనకి 8వ చాప్టర్లో పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? పుట్టాడా అప్పుడు? అది సేవ్ అయింది కదా మా మాతాజీ. సేవ్ చేశాడు. అంటే పొట్టలో ఉన్న అతన్ని చనిపోకుండా సేవ్ చేశాడు అనమాట. కానీ ఇప్పుడు ఏమంటే ధర్మరాజు పరిపాలన అవుతూ ఉండడం మనకి ఇది అంటారు పరీక్షిత్ మహారాజ్ పుట్టడం ఉత్తర కడుపులో. ఆ తర్వాత ఆయన జాతకం రాయించడము. ఆ జాతకంలో వాళ్ళందరూ ఏం చెప్తారు? గుర్తుందా మీకు? పరీక్షిత్ వాడవుతాడు మహారాజ్ గురించి ధర్మరాజు అంతటి వాడవుతాడని చెప్తారు. అందరి గురించి కూడా ఒక అర్జునుడు లాగా ఈ శక్తివంతుడు అని ప్రతి ఒక్కళ్ళని వాడుతూ ఈ విధంగా యుధిష్ఠిర్ మంచిగా నేర్చుకుంటాడు అని. సో అందరితో పాటు పోల్చుకుంటూ మంచి చక్రవర్తి అవుతాడు అని చెప్పేసి మొత్తం అంతా కూడాను ఆయన గురించి చెప్తారనమాట. సో ఈ విధంగా ఆ పరీక్షిత్ మహారాజ్ జననము, ఆయన యొక్క గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి, ఆయన జాతకం అంతా చెప్పించుకోవడము, ఈ విధంగా ఆయన అలాగా అర్జునుడు లాగా మంచి నాయకుడు అవుతాడని, యుధిష్ఠిర్ లాగా సమర్థుడు అవుతాడు అనేసి, కృష్ణ భక్తి భావంలో ఉంటాడు అనేసి ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఆ తర్వాత మనకి 13వ చాప్టర్లో ఏంటి అంటే అప్పుడు ఈ ధృతరాష్ట్ర యొక్క నిష్క్రమణ అనమాట. అక్కడ ఏమవుతుంది మనకి చక్కగా వీళ్ళు ఇలా పరిపాలించుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరే ఈ దుర్యోధనుడు భార్య పేరేంటి? ధృతరాష్ట్రుడు గాంధారి. గాంధారి. చూడ ప్రిపేర్ అవ్వకుండా చెప్తే ఇలాగే ఉంటుంది మాతది. ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళిద్దరూ కూడా తన దగ్గరే ఉంటారనమాట. సో అయితే ఎంత ఒక మంచి గృహస్థ లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి అనేది యుధిష్ఠిర్ మహారాజ్ పొద్దున్నే లేవడం, వీళ్ళకి నమస్కారం పెట్టుకోవడము, చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే విదురుడు రావడము, ఏదైతే ఆయన మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు కదా, మనకి 3 క్యాంటోలో చూసాం కదా. సో అలా తిరుగుతూ ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేసి నాకు ఇంకో కార్యక్రమం పెండింగ్ ఉంది అని చెప్పి వచ్చి బాగా ఇట్లు పెట్టి, నువ్వు అసలు ఎలాగ ఒక కుక్క ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా నువ్వు వీళ్ళ మీద ఆధారపడి ఉంటున్నావు అంటే, నేను మళ్ళీ వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతాను అంటే ఏమంటాడు విదురుడు? నేను చెప్పి వెళ్ళిపోతానులే అంటే ఇప్పుడే బయలుదేరమని చెప్తాడు మాతాజీ. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆపితే మళ్ళీ అటాచ్ అయిపోతాడు కదా మాతాజీ. కరెక్ట్. సో ఏంటి అంటే మళ్ళీ వెంటనే నువ్వు అటాచ్ అయిపోతూ ఉంటావు దానికి, అందుకొని నువ్వు ఇమీడియట్గా ఇంకా టైం అనేది నీ కోసం ఆగదు, రేపేం జరిగిద్దో తెలియదు, నువ్వు టైం నింపాదిగా పోవడానికి పనికిరాదు అని చెప్పేసి ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా ఆమె వెంటనే ధృతరాష్ట్రుడితో పాటు ఆమె కూడా గాంధారి కూడా ఆయన వెనకాలే బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మనకి 14వ చాప్టర్లో వచ్చేసి మనకి 14లో వచ్చేసి శ్రీకృష్ణుని యొక్క అంతర్ధానం అనమాట. సో మనకి అర్జునుడు ఏం చేస్తాడు, అంతకు ముందే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు గుర్తుందా మీకు? ద్వారకా వెళ్తాడు. ద్వారకాకి వెళ్తాడు. ఎందుకంటే అప్పటికే చాలా రోజులు అయిపోయింది, కృష్ణుడిని నేను చూడలేదు, అందుకని వెళ్ళి చూసొస్తాను అనేసి బయలుదేరతాడు అనమాట. సో బయలుదేరి వెళ్ళి రాడు, ఎంతసేపటికి కూడా రాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈయనకి అనేక రకమైన ఏమంటారు మనకి అపశకునాలు. ఈ అపశకునాలన్నీ కూడా పదాలే రావట్లేదు, సారీ మాతాజీ. సో ఈ అన్ని రకాలైన అపశకునాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ అపశకునాలను బట్టి ఏదో జరగబోతుంది అని మాత్రం ఈయనకి అర్థమవుతుంది. సో అది మనకి 14లో చూస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 15లో ఏంటంటే పాండవుల సమయోచిత ప్రస్థానము అనమాట. సో అలాగేంటంటే ఆ అర్జునుడు మళ్ళీ తిరిగి వెనక్కి రావడము. ఒక్క నిమిషం మాత్రం, ఇంకా పూర్తిగా ఏముంది దాంట్లో అనేది ఒక్కసారి చూసి చెప్తాను. మాతాజీ లోపల ఒకసారి చెప్పరా, పరీక్షిత్ మహారాజు అదే పుట్టినప్పుడు ఫంక్షన్ అప్పుడు కృష్ణయ్య రాడా మాతాజీ? అంటే చూడలేదు కదా అసలు పరీక్షిత్ మహారాజు? లేదు, రాడు. ఇది వెంటనే కదా, ఆయన వెళ్ళిన వెంటనే జరుగుతుంది కదా. అందుకే, ఎందుకంటే పాపం పరీక్షిత్ మహారాజు అంతగానం పేరు పెట్టుకున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు కదా, అసలు కృష్ణ చూడలేకపోయాడా అని.
అది కూడా చెప్పలేదు కదా నేను ఇందాక యాక్చువల్గా. ఆ, ఎంతసేపు ఆయన ఆ, ఇది చేస్తూ ఉంటాడు. ఎక్కడికి పరీక్షిత్ మహారాజ్ అని ఎందుకు పేరు పెడతారు అంటే ఆయన ప్రతి ఒక్కరిని ఇలా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా ఏ చాప్టర్లో వచ్చింది మనకి? ఏ చాప్టర్లో వచ్చింది? 14th అని గుర్తుంది. 12 మాతాజీ. కరెక్ట్. గుర్తుంది. నేను అంత ఎక్కువ అంటే ఫుల్గా డీటెయిల్గా కూడా, ఎందుకంటే ఇది స్టోరీ ఫామ్ కాబట్టి మీకు తెలుసులే అనేసి నేను కూడా అంత ఎక్కువ చెప్పట్లేదు మాతాజీ. ఊరికే టపటపా చెప్పుకుంటూ పోతూ ఉన్నాను అనమాట. ఫస్ట్ క్యాంటో అంతా 5 యూనిట్ల మాతాజీ. ఏది మాతాజీ? మొత్తం 19 చాప్టర్లు మాతాజీ. ఎన్ని యూనిట్లు చేశారు దాన్ని? మాకు 5 19. అంటే ఆ, ఈ ప్రభు చేసిందా మీరు అడిగేది నన్ను? అవును మాతాజీ. ప్రభు చేసింది 3 అనుకుంటా మాతాజీ. నేను చూసి చెప్తాను, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఓకే. అలాగే. సో 14లో ఏంటంటే మహారాజు యుధిష్ఠిర మహారాజు ఏంటంటే ఆయనకి రకరకాల అపశకునాలు రావడము, ఎందుకు ఇంకా అర్జునుడు రాలేదు అనేసి మనకి ఇవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. తర్వాత అర్జునుడు రావడము, అర్జునుడు వచ్చిన తర్వాత యుధిష్ఠిర మహారాజు అనేక రకాలైన క్వశ్చన్లు అడుగుతాడు. వాళ్ళు ఎలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, వైఫ్లు ఎలా ఉన్నారు అని అందరి గురించి అడుగుతాడు అనమాట. తర్వాత కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తాడు. కృష్ణ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేశాడు, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళందరికీ ఎంత పేరు వచ్చింది వాళ్ళ వలన అని చెప్పి. సో వాళ్ళందరి తరపున చుట్టాలందరినీ కూడా అడుగుతాడు అనమాట. ఎన్ని అడిగినప్పటికీ కూడా అర్జునుడు ఏమైనా మాట్లాడతాడా? ఏం మాట్లాడాడు మాతాజీ? ఏడుస్తూనే మాట్లాడు, ఉంటాడు, మౌనంగా ఉంటాడు. బాధగా ఉంటాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇంకా లాస్ట్కి ఇంకేంటంటే ఇది ఏమంటారు, నువ్వేమన్నా ఎవరికైనా హెల్ప్ చేయలేదా, సాయం చేయలేకపోయావా, అందుకని నువ్వు బాధపడుతున్నావా అని ఈ రకంగా కూడా ప్రశ్నలు వేసి ఇంకా లాస్ట్కి డిక్లేర్ చేస్తాడనమాట. లాస్ట్ శ్లోకాలో ఏంటి, మన కృష్ణుడు ఏమన్నా అంతర్ధానమై వెళ్ళిపోయాడా, నువ్వు అందుకొని ఎంత బాధగా ఉన్నావా అనేసి లాస్ట్లో ఆ క్వశ్చన్ అడుగుతాడనమాట. అది అడిగిన తర్వాత 15వది అనమాట. 15వది ఏంటంటే మళ్ళీ వీళ్ళే కాదు, కృష్ణుడే కాకుండా పాండవులు కూడా రిటైర్ అయిపోతారు అనమాట. అది మనకి 15th చాప్టర్లో వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటి అంటే అర్జునుడేమో చక్కగా ఏంటంటే ఏమంటారు, భగవంతుడిని వదిలేసిన ఆ సపరేషన్ని తట్టుకోలేకపోతూ ఉంటాడనమాట. సో అందుకని అతను అంత బాధగా ఉంటాడు. ఇక అప్పుడు ఏడ్చేసి ఆ జరిగిందంతా కూడా యుధిష్ఠిర మహారాజ్కి చెప్తాడనమాట. చెప్పి మనకి ఇందులోనే మనకి ఆయన కనుక వచ్చేటప్పుడు ఎప్పుడైతే భగవంతుడితో కూడా ఉంటే మనకి శక్తి ఎంత బాగా ఉపయోగపడుతుంది అని. సో అతని దారిలో వస్తూ ఉంటే దొంగల్ని కూడా ఆయన ఏమీ చెయ్యలేకపోతాడు, ఆయన వైఫుల్ని కాపాడలేకపోతాడు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. భగవంతుడు ఉంటే ఎంత శక్తి ఉండేది, భగవంతుడు లేకపోతే నేను ఏ విధంగా తయారయ్యాను అనేదంతా కూడాను ఆయన గుర్తు చేసుకుంటాడనమాట. సో ఆ విధంగా తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు కూడా యుధిష్ఠిర మహారాజు రిటైర్ అయిపోవడము, వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు మొత్తం కూడా ఏమంటారు రిటైర్ అయిపోయి ఏమంటారు దేనికి మాతాజీ అడవుల్లోకి వెళ్తారు కదా. సో ఆ విధంగా మనకి ఈ 15వ చాప్టర్లో జరుగుతుంది అనమాట. సో 16లో ఏంటి అంటే పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు వీళ్ళందరూ కూడా వదిలి వెళ్ళిపోయారో, సన్యాసం అనకూడదు, వానప్రస్థం లాగా వాళ్ళు ఫ్యామిలీని అంతా రాజ్యాన్ని అంతా కూడా ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు సరిగ్గా పరిపాలించే ఏజ్కి అంతా వచ్చాడో ఆయనకి అప్పచెప్పేసి వీళ్ళందరూ కూడా నిష్క్రమిస్తారనమాట. సో అప్పుడు పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే అతనికి ఎవరు కలుస్తారు? సో దీని చాప్టర్ పేరే పరీక్షిత్ మహారాజు కలిని కలుసుకోవడం అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి పరీక్షిత్ మహారాజు ఎలా అయితే చక్కగా ఒక మంచి రూలర్గా ఉంటాడు, మంచిగా అంతా కూడా పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే ఆయన కలిని పనిష్ చేస్తాడు. సో ఏ విధంగా పనిష్ చేస్తాడు అనేది అప్పుడు వాళ్ళు సౌనకాది ఋషులు అడుగుతారు, ఎందుకు కలిని పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, మేము అది తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే అప్పుడు మళ్ళీ సూత గోస్వామి వాళ్ళకి చెప్తారనమాట. ఎలా అయితే మనకి దీంట్లో ఏమొస్తుందంటే పరీక్షిత్ మహారాజు చక్కగా రాజ్యాన్ని అంతా పరిపాలించుకుంటూ ఒకసారి ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు ధర్మ అనేది ఒక బుల్లు వేషంలో ఉంటుంది. ఆవు వచ్చి ఏంటిది మాతాజీ?
భూమాత మాతాజీ, భూదేవి. భూమాత. సో వీళ్ళిద్దరూ ఉంటారు. కానీ భూదేవి ఏ ఏ రకంగా ఉంటుంది అక్కడ? రక్తం తోటి అంటే మొత్తము కొట్టి ఉమ్, భూదేవి 3 రక్తంతో కాపులు ఉంటుందా? తెల్లగా, అదే కదా మాతాజీ అన్నది. 3 కాళ్ళు చెప్తున్నా ధర్మం గురించా మాతాజీ మీరు అడిగేది? ధర్మ బుల్లు, ఆ, భూదేవి ఆవు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మనం చదువుకున్నాం కదా మనం. అవును మాతాజీ. ఉమ్. బాధతో ఉంటుంది మాతాజీ భూదేవి. ఒంటి కాలు మీద కూడా ఉంటుంది కదా మాతాజీ. అది ధర్మం కదా మాతాజీ, అంటే బుల్ కదా మీరు చెప్పేది. గోమాత బాధతో ఉంటే ఎందుకు ఉన్నావని అడుగుతాడు కదా పరీక్ష మహారాజు. వీళ్ళిద్దరి మధ్యలో సంవాదం మాతాజీ మీరు గుర్తు తెచ్చుకుంటే గనక ఆవు ప్లస్ బుల్లు, వీళ్ళిద్దరి యొక్క సంవాదం. ఎందుకు నువ్వు ఇలా బాధగా ఉన్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇదంతా కూడా మనకి అప్పుడు అందుకే ఆయన పనిష్మెంట్ ఇస్తాడనమాట. సో ఇదంతా మనకి 16వ చాప్టర్లో వస్తుందన్నమాట. ఓకే, ధరణి ధర్మ సంవాదం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది రావడం ఇట్లా వచ్చింది, కానీ పరీక్షిత్ మహారాజు కలిని కలవడము అనేది. సో వీళ్ళిద్దరిని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దీని అంతటికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటాడు ఆయన. కలి అనేసి, ఆ కలి ఏ విధంగా ఉంటుంది? నల్ల రంగు హార్స్ అన్నమాట. సో అప్పుడు వెళ్ళి దానికి పనిష్మెంట్ ఇస్తాడు. సో ఏం పనిష్మెంట్ ఇస్తాడు? చంపబోతూ ఉంటే ఏమంటుంది అది? అంటే కలియుగ ధర్మం కాబట్టి నేను తప్పకుండా ఉండాలి. నాకు కూడా ప్లేస్ ఉండాలి కదా, నన్ను ఇట్లా తరిమేస్తే ఎట్లాగా, నాకు కూడా ప్లేస్ ఉండాలి కదా అంటే అప్పుడు 5 ప్లేస్లు ఇస్తాడు. ఏంటి ఆ ప్లేస్లు? వధశాల, జూదశాల, తర్వాత ఎవరైతే వ్యభిచారం. ఇప్పుడు మనం ఏవైతే పాటిస్తున్నాం ఆ నియమాలు వాటి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ 4 కాకుండా ఇంకోటి బంగారంలో కూడా ఆయనకి ఇస్తాడు అనమాట. కాకపోతే ఏమవుతుంది, పరీక్షిత్ మహారాజ్కి ఎలా కలి ఎంటర్ అయింది అంటే ఆయన యొక్క తల మీద బంగారం కిరీటం ఉంటుంది కదా, దాంతో పాటు కలి ఎంటర్ అయిపోతుంది అనమాట. లేకపోతే మిగతా 4 అనేది ఆ పరీక్షిత్ మహారాజు రాజ్యంలో ఉండవు. ఆయన ఎంత ఇదిగా పరిపాలించాడు ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఎంతో చక్కగా ఈయనకి పనిష్మెంట్ ఇచ్చేసి రాజ్యాన్ని అంతా కూడా ఎంతో చక్కగా పరిపాలించుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. 18వ చాప్టర్ పరీక్షిత్ మహారాజుని ఏమంటారు, ఆ బ్రాహ్మణ బాయ్ అనేది శపించడం అనమాట. అది ఎందుకు జరిగింది అనేది వీళ్ళు అడుగుతారు అనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏంటంటే పరీక్షిత్ యొక్క ఎప్పుడైతే ఆయన ఒకసారి ఇలా వెళ్ళినప్పుడు దాహంగా ఉండడము, ఆ రాజు మీదకి ఆ స్నేక్ వేయడము, దానివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లాడికి తెలిసి వాడి శాపం ఇస్తాడు. ఏం శాపం ఇస్తాడు? ఆ పిల్లోడి పేరు శృంగి అనమాట. 7 రోజుల్లో మరణిస్తారు తక్షణ కాటు వల్ల అని. యా. సో ఆ కలి ఎంటర్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? దీనివల్లే తెలుస్తుంది. ఎందుకు అంటే 5 ఏళ్ల పిల్లవాడు రాజుని నిందించడానికి రెడీ అయ్యాడు. అంతే కదా, ఒక బ్రాహ్మణుడి పిల్లాడు 5 ఏళ్ల పిల్లవాడు ఆ పిల్లోడికి ఏం తెలుస్తుందని శపించడానికి బయలుదేరాడు. సో దాన్ని బట్టి మనకి ఏం చెప్తారు అంటే మనకి ఇది కలి ఎంటర్ అయింది అని. సో ఆ కలి ఎలా ఎంటర్ అయింది అంటే ఈ విధంగా అనేసి మాతాజీ, ఈ మహారాజ్ పరీక్షిత్ కూడా స్నేక్ వేయడం అది కూడా కలి ప్రభావమే అనుకోవచ్చా మాతాజీ? అనుకోవచ్చు. బట్ ఏంటంటే దాంట్లో కూడా మనకి మనం అందరి మీకు గుర్తుంటే మీ అందరికీ అప్పుడు మనం చాలా డిస్కషన్స్ చేసుకున్నాము. అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది అనేసి మనము చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఒక రాజుగా ఆయన కొంచెం కోప్పడడంలో తప్పు లేదు. కాకపోతే అది కావాలని చేశాడా, కావాలని చేయలేదా, అది ఆ టైంలో ఎలా అయితే శివుడు మంచి దీక్షలో ఉండి లేవలేకపోతే తప్పు ఎలా కాదో అలాగా ఆయనది కూడా తప్పు కాదు. కాకపోతే ఒక రాజుగా కోపం రావడం అనేది సహజము. కాకపోతే దాన్ని ఆయన ఏ విధంగా చూపించాలి అంటే వేరే విధంగా చూపించాల్సింది పోయి ఆ కోపాన్ని అణుచుకోవడానికి అక్కడ డెడ్ స్నేక్ ఉంటే వేశాడు. కానీ లేచిన తర్వాత ఆ శైమిక ఋషి ఏమన్నా బాధపడ్డాడా నా మీద ఆయన స్నేక్ వేశాడు బాధపడలేదు అనేసి? మాతాజీ. అండ్ పరీక్షిత్ మహారాజ్ కూడా తర్వాత ఆయన ఆలోచించాడు ఎందుకు అలా రిగ్రెట్ చేశాడు. అవుతాడు, చాలా బాధపడతాడు. యా. సో వెంటనే తర్వాత ఈ 18వ చాప్టర్లోనే వెంటనే శైమిక ఋషికి తెలిసి శైమిక ఋషి ఏం చేస్తాడు? కొడుకుని మందలిస్తాడు కదా మాతాజీ, అలా చేయడం కొడుకుని తప్పు అని మందలించి చెప్తాడు. ఇంకో పని చేస్తాడు, గుర్తు తెచ్చుకోండి. రాజుకి కబురు పంపిస్తాడు. మరి
ఎగ్జాక్ట్లీ, రాజుకి కబురు పంపిస్తాడు. అట్లీస్ట్ తెలిస్తే దాని వలన మంచిగా దాన్ని ప్లాన్ చేసుకుంటాడు అనేసి పంపిస్తాడు అనమాట. పంపిస్తే అది విన్నంటనే మరి 19వ చాప్టర్లో అనమాట మనకి మొదలవుతుంది. తర్వాత పరీక్షిత్ మహారాజ్ అది విన్నంటనే అతను చాలా బాధపడతాడు అనమాట. అంటే ఆయనకి శాపం వచ్చినందుకు బాధపడ్డు. దేనికి బాధపడతాడు? తను తప్పు చేశాను, అతని మీదకి పాము ఎలా వేశాను అనేసి దానికి బాధపడతాడు. కానీ ఈ పనిష్మెంట్ వచ్చిన దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకుంటాడు అనమాట. సో నాకు బెస్ట్ అనుకుంటాడు. సో ఆ తర్వాత ఏంటంటే మొత్తం రాజ్యాన్ని అంతా కూడా ఏంటంటే ఉంటే మనమైతే ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఒక రోజులో చనిపోతాము అని తెలిస్తే మనం ఇంకా ఎంతో ఎంజాయ్ చేయాలి అది ఇది అని అనుకుంటాము. కానీ పరీక్షిత్ మహారాజ్ తెలిసిన వెంటనే ఏం చేశాడు? రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టేస్తాడనమాట. మొత్తం వదిలిపెట్టి ఆ గంగా నది ఒడ్డు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న ముందు కూడా చాలా మందిని అడుగుతాడనమాట. నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. కానీ ఎవరు ఏం చెప్పకపోతే ఆయన గంగా నది ఒడ్డు దగ్గర కూర్చున్నప్పుడు సుఖదేవ్ గోస్వామి అక్కడికి వస్తారు అనమాట. సో సుఖదేవ్ గోస్వామి వచ్చిన తర్వాత ఆయన చక్కగా రిసీవ్ చేసుకొని ఆయన్ని అడుగుతాడనమాట, నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ చేస్తాడు. సో ఇక్కడతోటి మనకి ఫస్ట్ క్యాంటో అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా మనకి. సో నెక్స్ట్ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు ఏమేమి క్వశ్చన్లు అడిగాడు ఏంటి అనేదంతా కూడా మనం సెకండ్ క్యాంటోలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకి గౌరాంగ దర్శన్ ప్రభు ఏంటి అంటే దాన్ని ఎన్ని భాగాలుగా చేశారు అనేది చూద్దాం చార్ట్లో. మాతాజీ ప్రభుది కూడా ఒకసారి లింక్ పెట్టరా మాతాజీ మన దాంట్లో? ఇది లింక్ లేదమ్మా, ఇది బుక్ కొనుక్కోవాల్సిందే. ఏదది బుక్? శ్రీమద్ భాగవతంది సుబోధిని బుక్ ఇది. ఓ సుబోధిని, నేను ఓకే ఓకే. సో మనకి ఫస్ట్ క్యాంటోన్ ఏంటి అంటే 3 పార్ట్లుగా డివైడ్ చేశారు మాతాజీ. ఎట్లాగూ అంటే ఫస్ట్ వచ్చేసి మనకి సూత గోస్వామి వచ్చేసి వీళ్ళందరికీ ప్రశ్నలు అడిగిన వాటికి సమాధానాలు చెప్పడము. సో అది మనకి ఈ 3 చాప్టర్లలో అయిపోతుంది అనమాట. సో 1 నుంచి 3 చాప్టర్ల వరకు వీళ్ళు సౌనికాది ఋషులు వ్యాసదాసనం మీద కూర్చోబెట్టడము, ఆయన్ని ప్రశ్నలు అడగడము, ఆ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం, ఎందుకంటే లీలా అవతారాలు మొత్తం కూడా చెప్పేస్తారు కదా, అదనమాట. నెక్స్ట్ పార్ట్ బిలో ఏంటి అంటే శ్రీమద్ భాగవతం ఎట్లా వచ్చింది అనేది. సో అసలు ఎవరు రాశారు, ఎలా వచ్చింది ఏంటి అనేసి అనేక రకాలైన క్వశ్చన్లు అడుగుతారు కదా 3, 4, 5, 6లో అనమాట. సో దానికి నారదుల వారు రావడము, ఆయన వృత్తాంతం అంతా చెప్పడము, ఆయన వృత్తాంతము తర్వాత భాగవతం నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇదంతా కూడా చెప్పి నువ్వు భాగవతాన్ని రాయి నీకు తృప్తి కలుగుతుంది అని ఆయన ఒక గురువుగా ఆయనకి టీచ్ చేసి వెళ్తారనమాట. ఇదంతా కూడా మనకి పార్ట్ బిలో వస్తుంది. అందుకని దాన్ని భాగవతం యొక్క హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ది వచ్చేసి సూత గోస్వామి సౌనకాది ఋషులు అడిగిన ప్రశ్నలకి 6 ప్రశ్నలకి సమాధానం అనేది 3 చాప్టర్లు. తర్వాత వచ్చేసి 4 నుంచి 7 వరకు కూడా మనకి హిస్టరీ ఆఫ్ శ్రీమద్ భాగవతం అనేది వస్తుందన్నమాట. 3వ పార్ట్లో ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ 7వ చాప్టర్లోనే నేను చెప్పాను కదా ఈ పరీక్షిత్ మహారాజ్ ఎవరు, సుఖదేవ్ గోస్వామి ఎవరు, వీళ్ళ ఎందుకు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని కలిశారు, ఆయన రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది, అసలు ఆయన జననం ఎలా జరిగింది. సో ఈ విధమైన ప్రశ్నలన్నీ అడుగుతారు కాబట్టి వాటన్నిటికీ సమాధానంగా మనకి అప్ టు 19వ చాప్టర్ వరకు జరుగుతుందన్నమాట. అందుకని ఇది మనకి 7 నుంచి 19 చాప్టర్ల వరకు కూడా ఇదంతా పరీక్షిత్ మహారాజ్ గురించి, ఆయన పరిపాలన గురించి. దాని మధ్యలోనే మనకి ధృతరాష్ట్ర యొక్క ఆయన గృహాన్ని వీడి వెళ్ళడము, ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఆయన ఏ విధంగా చనిపోయాడు, ఆమె కూడా గాంధారి కూడా ఆయనతో పాటే మంటలో కూర్చోవడము. సో ఇవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, బుక్ ముట్టుకోకుండా నేను మీకు చెప్పాను ఈరోజు. మాతాజీ థ్యాంక్ యూ, మీకు చెప్పాలి అదే మాతాజీ. కదా, మీరు అన్నిసార్లు అనకండి మాతాజీ, కలియుగా అదే దానివల్లే మీరు అప్పుడప్పుడు మర్చిపోతున్నారు, అందరికి కామన్ అయిపోయింది రండి.